హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఇయర్ 10 అనే ఒక హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని కొంచెం షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే భయంకరమైన ప్రకృతి వైపరీత్యం జరగడం వల్ల భూమి మీద ఉన్న మనుషులు చాలా వరకు చనిపోతారు. కేవలం కొద్దిమంది మాత్రమే వైపరీత్యం నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రకృతి వైపరీత్యం జరిగి భూమి మీద మనుషులు చనిపోయిన రోజు నుంచి సంవత్సరాలు అనేవి ఇంకా మొదటి నుంచి మొదలవుతాయి. అలాగే ప్రస్తుతం 10వ సంవత్సరం జరుగుతుంటుంది. వైపరీత్యం జరిగిన మొదటి రోజుల్లో మనుషులు తమ ఆకలిని తీర్చుకునేందుకు జంతువుల్ని వేటాడేవారు. బట్ ఇయర్ 10లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మనుషులు మృగాల్లాగా మారి తమ తోటి మనుషులనే చంపుకుని తినడం మొదలు పెడతారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్కి నేమ్స్ ఏమీ లేవు, సో స్టోరీ క్లియర్గా అర్థమయ్యేందుకు మనమే వీళ్ళందరికీ కొన్ని పేర్లు పెట్టేద్దాం. అండ్ ఈ మూవీలో ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకోరు. కేవలం సైగల ద్వారా అండ్ ఎమోషన్స్ ద్వారానే మూవీ అంతా సాగుతుంటుంది. మరి వీళ్ళు అసలు ఎందుకు మాట్లాడుకోరో, వీళ్ళ వెనుకున్న మిస్టరీ ఏంటో మనం కొన్ని క్షణాల్లోనే తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే జేసన్ తన నాన్నతో కలిసి వేటకు వెళ్తాడు. జేసన్ నాన్న పేరు సైమన్. సైమన్ ఒక అడవి పందికి బాణాన్ని వేస్తాడు. కొనప్రాణంతో ఉన్న ఆ అడవి పంది వాళ్ళిద్దరి నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోద్ది. కానీ అది ఎంత ట్రై చేసినా సరే ఇంకొద్దిసేపట్లో దాని ప్రాణాన్ని కోల్పోద్ది. సో పంది నుంచి కారుతున్న రక్తపు జాడల్ని ఫాలో అవుతూ జేసన్ అండ్ సైమన్ ఒక చిన్న లేక్ వద్దకి చేరుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో పంది ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరూ నిరాశగా వెనక్కి తిరుగుతారు. అలా నడుచుకుంటూ వస్తుండగా మార్గ మధ్యంలో 2 కార్లు కనిపిస్తాయి. ఏదైనా ఆహారం కానీ లేదా ఏమైనా ఉపయోగపడే వస్తువులు కానీ దొరకొచ్చేమో అన్న ఉద్దేశంతో వీరిద్దరూ చెరో కార్ దగ్గరికి వెళ్ళి లోపలంతా చెక్ చేస్తుంటారు. అప్పుడు సైమన్కి కాల్చి పడేసిన కొన్ని సిగరెట్లు, ఒక చిన్నపాటి లాలీపాప్ లాంటి క్యాండీ దొరుకుద్ది. అలాగే జేసన్కి కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికిద్ది. కానీ తను ఆ బిస్కెట్స్ని సైమన్తో షేర్ చేసుకోకుండా చాటుగా 3-4 బిస్కెట్లు తినేస్తాడు. ఆ సమయంలో పొరపాటున తన చెయ్యి తగిలి కారు హార్న్ మోగుతుంది. దాంతో సైమన్ వెంటనే జేసన్ ఉన్న కారులోకి వచ్చి డోర్స్ అన్నింటినీ క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు కొన్ని క్షణాల్లోనే అక్కడికి కొన్ని అడవి కుక్కలు వస్తాయి. కానీ వాటికి మనుషులెవరూ కనిపించకపోవడంతో అవి వెంటనే కార్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. సో వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, ఎటువంటి శబ్దం వినిపించినా సరే ఈ అడవి కుక్కలు శబ్దాన్ని ఫాలో అవుతూ వెంటనే వచ్చేస్తాయి. వీటికి కానీ మనుషులు కనిపించారంటే ఇంకా అంతే సంగతులు. ఇవి మనుషుల్ని దారుణంగా తినేస్తాయన్నమాట. అందుకనే వీళ్ళు నోరు తెరిచి అసలు మాట్లాడుకోరు. కొంచెం సేపటి తర్వాత సైమన్, జేసన్ కారులో నుంచి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరతారు. మార్గ మధ్యంలో జేసన్ తన దగ్గరున్న బిస్కెట్స్ అన్నింటినీ తినేసి కవర్ని మాత్రం దారిలోనే పడేస్తాడు. జేసన్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎమిలీ. ఎమిలీ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. తన అనారోగ్యం తగ్గేందుకు సైమన్ తనకి ప్రతిరోజు టాబ్లెట్స్ ఇస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురు జంతువుల్ని వేటాడుతూ దొరికిన ఆహారాన్ని తింటూ ఇతరుల కంటపడకుండా చాలా సీక్రెట్గా జీవితాన్ని గడుపుతుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తెల్లవారిన తర్వాత జేసన్ ఇంటి నుంచి బయటకు వస్తాడు. అప్పుడు తనకి కొంతమంది మనుషులు కనిపిస్తారు. దాంతో జేసన్ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ఇంట్లోకి పరుగు తీసి తలుపుని బలంగా వేస్తాడు. తీరా చూస్తే ఆ మనుషులందరూ తమ ఇంటి వైపే వస్తుండడంతో వీరు ముగ్గురు తమకి కావాల్సిన వస్తువుల్ని అలాగే టాబ్లెట్స్ని ఒక బ్యాగ్లో సర్దుకొని బ్యాగ్ డోర్ గుండా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. మనుషుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా పరుగు తీసి బంకర్ లాంటి ప్రదేశం వద్దకు చేరుకుంటారు. ఆ ప్రయత్నంలో తమ బ్యాగ్ పొరపాటున దారిలోనే పడిపోద్ది. కానీ వెనక్కి వెళ్ళి దాన్ని తెచ్చుకునేంత సమయం లేదు. సో ఎమిలీ అండ్ జేసన్ వెంటనే బంకర్లోకి దిగుతారు. సైమన్ మాత్రం బంకర్లోకి దిగకుండా వారిద్దరిని రక్షించేందుకు మనుషులకి ఎదురెళ్లి పోరాడతాడు. కానీ చివరికి సైమనే వాళ్ళ చేతిలో చనిపోతాడు. ఈ మనుషులందరూ ఒక బ్యాచ్ అన్నమాట. ఈ బ్యాచ్కి కెవిన్ అనే వ్యక్తి లీడర్గా ఉంటాడు. సైమన్ని చంపిన ప్లేస్లోనే బ్యాగ్ కూడా ఉంటుంది. కెవిన్ దాని దగ్గరికి వెళ్ళి అందులో ఏమున్నాయని చెక్ చేస్తాడు. అందులో ఉపయోగపడే వస్తువులతో పాటు టాబ్లెట్స్ కూడా ఉండడంతో కెవిన్ ఆ బ్యాగ్ని భుజానికి తగిలించుకుంటాడు. అలాగే సైమన్ డెడ్ బాడీని కూడా ఒక కర్రకి కట్టి తమ ప్రదేశానికి తీసుకెళ్లిపోతారు. ఈ విషయాలన్నింటినీ బంకరుకున్న చిన్నపాటి గ్యాప్ గుండా జేసన్, ఎమిలీ చూస్తూనే ఉంటారు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో సైలెంట్గా ఉండిపోతారు. కొంచెం సేపటి తర్వాత ఎమిలీ, జేసన్ బంకర్లో నుంచి ఇంటికి వచ్చేస్తారు. బ్యాగ్తో సహా టాబ్లెట్స్ని కూడా కెవిన్ తీసుకెళ్లిపోయాడు కదా. ఆ టాబ్లెట్స్ లేకపోతే ఎమిలీ కోలుకోవడం ఇంపాసిబుల్. సో తను కొద్దిగా ప్రాణం కోల్పోతూ నరకం అనుభవిస్తూ చనిపోవడం చూడలేక జేసనే తనని చంపేయాలనుకుంటాడు. కానీ తన మీద ఉన్న ప్రేమ వల్ల జేసన్ ఎమిలీని చంపలేకపోతాడు. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి టాబ్లెట్స్ తీసుకొని రావాలని జేసన్ డిసైడ్ అవుతాడు. ఇక తను ఎమిలీని ఇంట్లోనే వదిలిపెట్టి టాబ్లెట్స్ తీసుకొచ్చేందుకు ప్రయాణాన్ని మొదలు పెడతాడు.
సైమన్ బాడీలోంచి కారిన రక్తపు జాడల్ని ఫాలో అవుతూ జేసన్ అడుగులు వేస్తుంటాడు. అలా తను చాలా దూరం ప్రయాణిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత టెంపరేచర్ బాగా తగ్గిపోవడంతో జేసన్ చలికి తట్టుకోలేక ఫుల్గా వణికిపోతుంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకు ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి పేరు విలియమ్స్. వీడు నన్నెక్కడ చంపి తింటాడో అని భయపడి విలియమ్స్ వెంటనే ఇంటికి పరిగెడతాడు. తనని ఫాలో అవుతూ జేసన్ కూడా విలియమ్స్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పిల్లాడితో పాటు ఒక ముసలాయన కూడా నివసిస్తుంటాడు. వీడు మమ్మల్ని చంపి తింటాడేమో అనుకుని వారిద్దరూ బాగా భయపడిపోతారు. కానీ జేసన్ మాత్రం వాళ్ళకి ఎటువంటి హాని కలిగించకుండా వారి దగ్గర నుంచి ఒక ప్యాంట్ అండ్ ఒక స్వెటర్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన జేసన్కి మార్గమధ్యంలో మంటల్లో కాల్చిన ఒక స్కల్ కనిపిస్తుంది. ఆ స్కల్ ఎవరిదో కాదు, అది సైమన్దే. జేసన్ తన స్కల్ని మట్టిలో పూడ్చేసి బాధతో తనకి నివాళి అర్పిస్తాడు. ఆ మంట ఇంకా వెలుగుతూనే ఉండడంతో సైమన్ని చంపిన మనుషులు ఎక్కువ దూరం వెళ్ళుండరు, వాళ్ళ దగ్గరలోనే ఉండుండొచ్చని జేసన్కి డౌట్ వస్తుంది. సో తనొక చెట్టెక్కి చుట్టుపక్కలంతా పరిశీలించగా తనకి కొంత దూరంలోనే పొగ కనిపించడం జరిగిద్ది. సరిగ్గా అదే సమయంలో జేసన్ పొరపాటున చెట్టు నుంచి జారి కింద పడతాడు. అంత ఎత్తు నుంచి పడడంతో నొప్పిని తట్టుకోలేక జేసన్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు అడవి కుక్కలకి కూడా వినిపిస్తాయి. అవి శబ్దాన్ని ఫాలో అవుతూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు జేసన్ వెంటనే మంటని పెద్దదిగా చేస్తాడు. కొన్ని క్షణాల్లోనే అడవి కుక్కలు జేసన్ వద్దకు చేరుకుంటాయి. కానీ తను వాటికి నిప్పును చూపిస్తూ బెదిరించడంతో అవి తన దగ్గర నుంచి పారిపోతాయి. మరుసటి రోజు ఉదయం జేసన్కి ఒక టెంట్ కనిపిస్తుంది. లోపలికెళ్ళి చూస్తే అందులో ఒక స్కెలిటన్ ఉంటుంది. అండ్ అక్కడే ఒక మ్యాచ్ బాక్స్, ఒక నైఫ్ అండ్ అలాగే ఒక విజిల్ కూడా జేసన్కి దొరుకుతాయి. వాటిని తీసుకుని తను మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. కెవిన్ బ్యాచ్లోని మ్యాండీ అనే అమ్మాయి ఒక కాలువ దగ్గర బాటిల్కి నీళ్లు నింపుకుంటుండడం జేసన్ చూస్తాడు. బట్ మ్యాండీ మాత్రం జేసన్ని గమనించకుండా వాటర్ తీసుకుని షెల్టర్కి వెళ్ళిపోద్ది. మ్యాండీని ఫాలో అవుతూ జేసన్ కూడా వాళ్ళ షెల్టర్ వద్దకు చేరుకుంటాడు. యూరిన్ పాస్ చేసేందుకు మ్యాండీ తమ షెల్టర్ నుంచి కొంచెం దూరం వెళ్ళిద్ది. ఇక ఇదే సరైన సమయమని భావించి టాబ్లెట్స్ తీసుకునేందుకు జేసన్ అక్కడంతా వెతుకుతుంటాడు. బట్ అప్పటికే మ్యాండీ షెల్టర్ వద్దకు చేరుకుని జేసన్పై అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. వాళ్ళ మధ్య జరిగిన ఫైట్లో జేసన్ మ్యాండీని చంపేస్తాడు. ఆ సమయంలోనే కెవిన్ బ్యాచ్ కూడా తమ వేటను ముగించుకుని షెల్టర్ వైపుగా వస్తుంటారు. అది గమనించిన జేసన్ మ్యాండీ డెడ్ బాడీని లాక్కుంటూ వేగంగా ఒక చెట్టు వెనక్కి వెళ్ళి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటాడు. ఈసారి కెవిన్ బ్యాచ్ వేటాడింది ఎవరినో కాదు, మనం ఇంతకుముందు విలియమ్స్ అనే పిల్లాడిని చూశాం కదా, ఆ పిల్లాడినే వీళ్ళు వేటాడతారు. వీళ్ళు కేవలం సైమన్నే కాదు, ఇప్పటి వరకు చాలామంది మనుషుల్నే ఇలా కాల్చుకొని తిన్నారన్నమాట. కెవిన్ బ్యాచ్లోని జిమ్మీ కూడా అనారోగ్యంతో బాధపడుతుంటాడు. సో కెవిన్ తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్లో ఒకటి జిమ్మీకి కూడా ఇచ్చి మిగతా వాటిని ట్రంక్ పెట్టెలో పెట్టి లాక్ వేసేస్తాడు. ఇక వాళ్ళు పిల్లాడిని కాల్చుకుని తినేందుకు అంతా సిద్ధం చేస్తుంటారు. బట్ కెవిన్ మాత్రం ఏంటి మ్యాండీ ఎక్కడా కనిపించట్లేదని అనుకుంటూ చుట్టుపక్కలంతా వెతుకుతుంటాడు. కానీ తనకి మ్యాండీ ఎక్కడా కనిపించకపోవడంతో ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకుని అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అందరూ చుట్టుపక్కలంతా పరిశీలిస్తుంటారు. షెల్టర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో జేసన్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడిని తాళం నుంచి విడిపిస్తాడు. ఇక వాడు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఇంటికి పారిపోతాడు. జేసన్ మాత్రం టాబ్లెట్స్ కోసం ట్రంక్ పెట్టెని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ అదేమో లాక్ చేసి ఉంటుంది కదా, సో జేసన్ దాన్ని ఎంతకీ ఓపెన్ చేయలేకపోతాడు. దానికి సంబంధించిన తాళమేమో కెవిన్ గాడి మెడలో ఉంటుంది. చెట్టు వెనకాల ఉన్న మ్యాండీ డెడ్ బాడీని తీసుకుని కెవిన్ బ్యాచ్ షెల్టర్కి వస్తుండడంతో జేసన్ వెంటనే వ్యాన్ కిందకి వెళ్ళిపోయి ఎవరికీ కనిపించకుండా అక్కడే దాక్కుంటాడు. తర్వాత వాళ్ళు మ్యాండీకి దహన సంస్కారాలు చేస్తారు. ఈ మ్యాండీ కెవిన్ యొక్క భార్య అన్నమాట. సో తను చనిపోయినందుకు కెవిన్ బాగా బాధపడతాడు. మరోపక్క ఎమిలీ జేసన్ కోసం ఎదురు చూస్తుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందుగానే జేసన్ నిద్ర నుంచి మేల్కొంటాడు. కెవిన్ బ్యాచ్ మాత్రం వ్యాన్ లోపల గాఢ నిద్రలో ఉంటారు. ఏదైతే అదైంది, రిస్క్ చేయక తప్పదు అనుకుని జేసన్ వ్యాన్లోకి అడుగు పెడతాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కెవిన్ మెడలో ఉన్న తాళాన్ని సక్సెస్ఫుల్గా తీసుకుని వెంటనే వ్యాన్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక తను వెంటనే ట్రంక్ పెట్టె ఓపెన్ చేసి తనకు కావాల్సిన టాబ్లెట్స్ని తీసుకుని ఇంటికి వెళ్లేందుకు పరుగు తీస్తాడు. అయితే బయట నుంచి కాస్త శబ్దం రావడంతో కెవిన్ బ్యాచ్ నిద్ర నుంచి మేల్కొంటారు. వారికి విషయం అర్థమవడంతో జేసన్ వైపు బాణాలను వేస్తూ వారందరూ తనని చేజ్ చేయడం మొదలు పెడతారు. మరోవైపు ఎమిలీ దగ్గరికి కొన్ని అడవి కుక్కలు చేరుకుని తనని తినేందుకు నలువైపులా చుట్టుముడతాయి. ఎమిలీ ఫుల్ భయంతో నిండిపోద్ది. జేసన్ కెవిన్ బ్యాచ్ నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకుని వాళ్ళకి దూరంగా వచ్చేస్తాడు. మార్గ మధ్యంలో ఒకసారి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళొద్దామనుకుని జేసన్ విలియమ్స్ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ అడవి కుక్కల అడుగుజాడలు ఉంటాయి. అవి విలియమ్స్తో ఉండే ఆ ముసలాయిని దారుణంగా తినేసి ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన జేసన్ బాధతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా కెవిన్ బ్యాచ్ వచ్చి జేసన్పై సుత్తితో అటాక్ చేస్తారు. కట్ చేస్తే జేసన్ తాళ్లతో బంధించబడి ఉంటాడు. తనని కాల్చుకుని తినేందుకు కెవిన్ బ్యాచ్ మంటని సిద్ధం చేస్తుంటారు. కెవిన్ జేసన్ దగ్గరున్న ఫోటోలు చూసి, అంటే వీడు మనం ఇంతకు ముందు చంపి తిన్న ఆ వ్యక్తి యొక్క మనిషి అని అనుకుంటాడు.
ఒక పక్క మంటను సిద్ధం చేసే పనిలో వారంతా బిజీగా ఉంటే జేసన్ తెలివిగా ఆలోచించి తన దగ్గరున్న విజిల్ని గట్టిగా ఊదుతాడు. ఇక వాళ్ళకి అర్థమైపోద్ది మరికొన్ని క్షణాల్లో ఇక్కడికి అడవి కుక్కలు రాబోతున్నాయని. సో వాళ్ళు జేసన్ని అక్కడే వదిలేసి తమ ప్రాణాలని కాపాడుకునేందుకు దూరంగా పరిగెడతారు. బట్ జేసన్ మాత్రం తన దగ్గరున్న చిన్నపాటి కత్తితో తనని తాను తాళ నుంచి విడిపించుకొని ఒక దొంగ వెనకాల దాక్కుంటాడు. జేసన్ అనుకున్నట్టుగానే విజిల్ శబ్దాన్ని విన్న అడవి కుక్కలు కొన్ని క్షణాల్లోనే అక్కడికి చేరుకుని కెవిన్ బ్యాచ్పై అటాక్ చేస్తాయి. జేసన్ టాబ్లెట్స్ తీసుకుని ఫాస్ట్గా పరిగెడతాడు. ఈ కెవిన్ గాడు ఎంత క్రూరుడంటే తన ప్రాణాలని కాపాడుకునేందుకు తన బ్యాచ్లోని ఒక అమ్మాయిని అడవి కుక్కలకి ఎరగా వేసి వాటి చూపుని మళ్లిస్తాడు. అవి ఆ అమ్మాయిని తినే పనిలో ఉండగా కెవిన్ బ్యాచ్ వాటి నుంచి తప్పించుకుని తమ ప్రదేశానికి చేరుకుంటారు. తీరా చూస్తే అక్కడ జేసన్ ఉండడు. ఎలాగైనా సరే వాడిని ఖచ్చితంగా చంపి తినేయాలని కెవిన్ బ్యాచ్ డిసైడ్ అవుతారు. సో జేసన్ బాడీ నుంచి కారిన రక్తపు జాడల్ని ఫాలో అవుతూ కెవిన్ బ్యాచ్ తనని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దెబ్బలతో గాయపడి ఉన్న జేసన్ ఎక్కువ దూరం పరిగెత్తలేక బాగా ఇబ్బంది పడుతుంటాడు. కెవిన్ బ్యాచ్లోని వ్యక్తులు ఒకవైపు, కెవిన్ మరోవైపు వెళ్లి జేసన్ కోసం వెతుకుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న జేసన్ ఇక సహించేది లేదని డిసైడ్ అయ్యి కెవిన్ బ్యాచ్లోని వ్యక్తుల్ని దారుణంగా చంపేస్తాడు. ఇక మిగిలి ఉన్నది కెవిన్ ఒక్కడే. జేసన్ ఫియర్లెస్గా నడుస్తూ కరెక్ట్గా గురి చూసి కోపంతో ఒక బాణాన్ని కెవిన్ గడి కాలికి ఎక్కుపెడతాడు. రెండో బాణాన్ని తన తలకి గురిపెడతాడు. కానీ బాణాన్ని వదిలే లోపే విల్లు రెండుగా విరిగిపోద్ది. కత్తితోనైనా సరే చంపేద్దామని డిసైడ్ అయ్యి జేసన్ ఒక కత్తిని చేత పట్టుకుంటాడు. కానీ ఈలోపే కొన్ని అడవి కుక్కలు తమ వైపుగా అరుచుకుంటూ వస్తుండడంతో జేసన్ తన ప్రాణాలని కాపాడుకునేందుకు వెంటనే అక్కడి నుంచి పరుగు తీస్తాడు. కాలికి బాణం గుచ్చుకున్న కెవిన్ మాత్రం ఫాస్ట్గా పరిగెత్తలేక అడవి కుక్కల నోటికి చిక్కుకుని పోతాడు. కట్ చేస్తే ఇంటి బాట పట్టిన జేసన్కి మార్గ మధ్యంలో ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. లోపలికెళ్ళి చూస్తే అక్కడ కావాల్సినన్ని నీళ్లు, తినడానికి ఆహారం, అలాగే చాలా రకాల గన్స్ కూడా ఉంటాయి. జేసన్ కడుపు నిండా నీళ్లు తాగి తన దగ్గరున్న బాటిల్ని కూడా నీళ్లతో నింపుకొని అక్కడున్న ఆహారాన్ని బ్యాగ్లో సర్దుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కెవిన్ ఇంకా బతికే ఉంటాడు. వాడా అడవి కుక్కల దాడి నుంచి తప్పించుకుని జేసన్ని చంపడానికి వస్తాడు. వీడింకా బతికే ఉన్నాడా అని అనుకుని జేసన్ షాక్ అయిపోతాడు. ఇక వారిద్దరి మధ్య ఫైట్ జరిగిద్ది. చివరికి తను కెవిన్ని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే జేసన్ మార్గ మధ్యంలో విలియమ్స్ ఇంటి దగ్గర ఆగి అక్కడ కొంత ఆహారాన్ని విలియమ్స్ కోసం పెడతాడు. ఇక అక్కడి నుంచి తను పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఇంటి దగ్గర పరిసరాలు చల్లాచెదురుగా ఉండడం, ఎమిలీ ఇంట్లో కనిపించకపోవడంతో తనకేదైనా అపాయం జరిగిందా అనుకుని జేసన్ బాగా ఏడుస్తాడు. బట్ ఎమిలీ ప్రాణాలతోనే ఉంటుంది. తను నిదానంగా నడుచుకుంటూ వచ్చి జేసన్ భుజం మీద చేయి పెట్టిద్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.